దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుని రాత్రి లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన ఆయన, మీ దైక్య వందనాలు. ఈ రాత్రి మరలా లైవ్లోకి రావడానికి ఎంతో కృపను అనుగ్రహించారు. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, మీరు ఇచ్చిన నెమ్మది సమాధానం బట్టి, సమృద్ధిని బట్టి, ప్రతి ఈవిని బట్టి, ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా, ఈ లైవ్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఆటంకమును ఎత్తివేయండి. అనేకులకు ఈ రాత్రి లైవ్ ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి అనే పాట పాడుతూ స్తుతిద్దాం ప్రభుని. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, సమస్త భూజనులారా మరియు భూముల అధిపతులారా పాడదాం. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మరి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఆయుష్కాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మది సమాధానం బట్టి మనం అందరం కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకోండి. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు, ఫ్యూ మినిట్స్, జస్ట్ ప్రైజ్ గాడ్ విత్ us. మాతో కలిసి కొంచెం సేపు ప్రభుని ఆరాధించేయండి. అందరూ everybody close your eyes and lift up your hands, open your heart, open your mouth and praise God. Thank you, Lord. El Shaddai, El Shaddai, Sarva Shaktimantuda. El Shaddai, El Shaddai, pardon, Sarva Shaktimantuda, Sarva Shaktimantuda, El Shaddai, El Shaddai, Sarva Shaktimantuda, El Shaddai, El Shaddai. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా
నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. వేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకే. Praise the Lord, praise the Lord, praise the Lord. Glory to God, glory to God. మహిమ మహిమ మహిమ. ఎవ్రీబడి నోరు, ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. నోటితో కాదు, హృదయపూర్వకంగా చెప్పండి, హృదయపూర్వకంగా వందనాలు చెప్పండి, హృదయపూర్వకంగా మహిమ చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. అలా ఆరాధన చేస్తూ ఉండగా దేవుని ప్రసన్నత, God's presence, you shall see the presence of God, you shall see the presence of God. నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. Thank you, Lord. Thank you, Lord. The glory of God will be descended. Glory of God will be descended into your home, wherever you are, wherever you are. ఎక్కడున్నా 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 ప్రభు సన్నిధిని అనుభవిస్తావు. Praise the Lord. Glory to God. Glory to God. Amen. Receive your miracle. Receive your నీ అద్భుతాన్ని పొందుకో. దేవుని కృపను పొందుకో. దేవుని కృపను పొందుకో. God's grace is releasing now. ఆయన కృప నీ జీవితంలోకి విడుదలవుతుంది ఇప్పుడే, విడుదలవుతుంది ఇప్పుడే. పొందుకో యేసునామములో. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. We give you all the glory and honor. We give you all the glory and honor. అందరూ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే. Hallelujah, hallelujah. Everybody praise him, praise him. దూతలు, పరిశుద్ధులు, కెరూబులు, సెరాపులు, ఓ కోట్లాది దేవదూతలు అందరూ పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తున్నారు. దట్ వాస్ ద హెవెన్లీ ప్రెజెన్స్. అక్కడ దేవుని పరలోకపు సన్నిధి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నీవు ఆరాధన చేస్తుండగా దేవుని పరలోకపు సన్నిధి నీ గృహంలోని దిగి రావడం నువ్వు చూస్తావు. హెవెన్లీ ప్రెజెన్స్ విల్ కవర్ యువర్ హోమ్. Heavenly presence. So right now it is descending into your home. It will change everything, ups and down. Amen. ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చే శక్తి దేవుని ప్రసన్నతకు ఉంది. God's power is coming while worship is going on. ఆరాధన జరుగుతుండగా దేవుని సన్నిధి మీరంతా అనుభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వాట్ కెన్ వీ గివ్? మేము ఏమి ఇవ్వగలం తండ్రి? వాట్ వీఆర్ నథింగ్ కదా, మేము నథింగ్ అయ్యా, మేము నథింగ్ అయ్యా. అయ్యా మేము ఏమైనా అది నీ కృపే, నీ కృప. ఏ పాటి వారమయ్యా, కృతజ్ఞతతో వద్దాం. థ్యాంక్ యూ లార్డ్. సమయంలో దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. అందరూ ప్రార్థనలో ఏకీపించండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రిక సమయంలో దేవాని సన్నిధిలో ఉన్నాం తండ్రి. నేను ప్రార్థిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం ప్రభా. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. దేవా యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. దేవా స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారు తండ్రి. స్తుతి ఆరాధనలో మీరు దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. దేవా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు తండ్రి, వారిని దర్శించండి, తాకండి. దేవా ఎంతమంది అయితే ప్రభా నాయన నేను ఆరాధిస్తున్నారు నాయన, వారితో మీరు మాట్లాడండి ప్రభా. నీకు వందనాలయ్యా. నువ్వు గొప్ప దేవుడివి, మంచి దేవుడు నాయన. నీకు వందనాలయ్యా. అయా చంటిబిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తాను తండ్రి. అయా చంటిబిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయా. నీకు వందనాలు తండ్రి. ఏ దృష్టి కన్నా చంటిబిడ్డల మీద పడకుండా చేయండి అయా. అయా ఏ దృష్టి కన్నా చంటిబిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా ఎంతో మంది అయా నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. దేవారికి అన్నిటి నాట్యంగా మార్చండి నాయన. నీకు వందనాలు. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకర జరిగించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో ప్రభు ఉంటూ తండ్రి యవన కాలంలో నీ కాడి మోయట ప్రభు నన్ను మేలంటున్నావు. అయినప్పటికీ తండ్రి లోకంలో శాపంలో మునిగిపోతున్న యవన బిడ్డల్ని విడిపించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఈ లోకం నాయన తండ్రి నాయన అయ్యా యవన బిడ్డల్ని ఎంతో పాడు చేస్తుంది ప్రభా. అయినప్పటికీ దేవా నోటి మాటతో వారందరినీ ప్రభా నీ సన్నిధికి తీసుకురండి ప్రభా. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రత్యేక యవన బిడ్డల మీద ప్రభా నీ ఆప్తని కుమ్మరించండి ప్రభా. నీకు వందనాలు. యవనస్తులు మీరు బలముగా వాడుకోండి ప్రభా. నీకు వందనాలు తండ్రి.
అలాగే నాయన తండ్రి బంధువులు స్నేహితులు ఎక్కడెక్కడో ఉన్నారు ప్రభా, వారందరినీ దర్శించండి ప్రభా, వారితో మీరు మాట్లాడండి దేవా. నీకు వందనాలయ్యా. ఏసయ్యా నువ్వు దేవుడు అయ్యా, అయ్యా నువ్వు తప్ప వేరే దేవుడు లేడయ్యా. నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నీ దాసుని శక్తివంతమైన వాక్యంతో నింపండి అయ్యా, బలమైన వాక్యంతో నింపండి ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు తెరవండి నాయన. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఎంతో మంది నాయన తండ్రి నాయన నీ సన్నిధి దగ్గరగా ఉండి మొరపెడుతున్నారు. ఆ ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. సేవకులు ఎక్కడున్నా వారి బిడ్డల్ని మీరు ఆస్వాదించండి అయా, వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన ఎంతో మంది నాయన అనారోగ్యంతో ఉన్నారు, స్వస్థపరచండి ప్రభా. ఎంతో మంది నాయన తండ్రి యేసయ్యా అయ్యా సాతాను బంధకాల్లో ఉన్నారు, చీకటి బంధకాల్లో ఉన్నారు తండ్రి. విడిపించండి నాయన. నీకు వందనాలు అయా. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి, వాడి వ్యతిరేక శక్తులు వేస్తున్నాం లయపరచండి. ప్రతి చీకటిని వేస్తున్నాంలో బంధిస్తున్నానయ్యా, ప్రతి దురాత్మ శక్తులు వేస్తున్నాంలో బంధిస్తున్నాను ప్రభా. నీ నామంలో శక్తి ఉంది నాయన, నీ నామంలో బలం ఉంది ప్రభా. నీకు వందనాలు తండ్రి నాయన. ఎవరైతే ప్రభా నాయన తండ్రి ఇంకా నీకు దూరంగా ఉన్నారో వారు మీకు దగ్గరగా చేర్చుకోండి ప్రభా. నాయనకు వందనాలు. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన తండ్రి నాయన. అయా నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ప్రార్థనలోను వాక్యంలోను మెలకుగా ఉండి నీ సన్నిధిలో కనిపెట్టే నాయన కృప మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోదేవా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఏ తెగులు నీ గుడారము సమీపించదనే వాగ్దానం అక్షరాల మా పట్ల నెరవేర్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా గృహాల్లో నాయన మా గుడారాల్లో నీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాయన యేసయ్య నీ వాక్యం చెప్తున్నా నీ దాసుని అభిషేకించి ఇంకా బలంగా వాడుకోండి అయ్యా. ఆరోగ్యం శక్తిని బలముతో నింపండి ప్రభా. నీకు వందనాలు. ప్రతిరోజు నీ వాక్యాన్ని ప్రభా మేము అందిస్తుండగా దేవ ఇది కేవలం నీ కృపే నాయన. నీకు వందనాలు. ఇది కేవలం నీ కృపే తండ్రి. నీకు వందనాలు. మహిమా గంతులు మీకే ఆరోపిస్తూ ప్రతి బిడ్డని పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు ఆశించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా అందరూ బాగున్నారని, క్షేమంగా క్రీస్తులో భద్రపరచబడి ఉన్నారని నేను నమ్మి దేవుడిని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని కృప మరి మన అందరి జీవితాల్లో విస్తరించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచరి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు ఇక్కడ మనం చూస్తే వెరీ ఫస్ట్ మిరకల్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు వారు జరిగించిన మొట్టమొదటి వెరీ 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 ఫస్ట్ మిరకల్, మొట్టమొదటి సూచక్రియ, అద్భుతం గురించి మనం ఈ రాత్రి ధ్యానం చేస్తున్నాం. ఏంటి ఆ అద్భుతం అంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ప్రభు. నీటికి రంగు, రుచి, వాసన 3 ఉండవు. ద్రాక్షరసానికి రంగు, రుచి, వాసన 3 ఉంటాయి. పిల్లరా ఇది ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఒక మర్మముతో కూడిన ఒక అద్భుతం. ఇది పిల్లరా ఒక వివాహానికి యేసుప్రభు వారు ఆయన శిష్యులు వెళ్తే అక్కడ మధ్యలో ఏమైందంటే ద్రాక్షరసం అయిపోయింది. అయిపోతే అందరూ వచ్చి మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, అమ్మా మాకు ద్రాక్షరసం అయిపోయింది అని మరి కొంతమంది వచ్చి మరియమ్మ గారితో మాట్లాడితే, పిల్లరా యేసుప్రభు తల్లి అని మరియా మరి ఏం చెప్పింది? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిందని యేసుప్రభుతో చెప్పింది. మరియమ్మ గారు యేసుప్రభు తల్లి, ధన్యురాలు, గొప్ప దీవెనకరమైన సహోదరి, రక్షకుడు లోకానికి రావడానికి ఒక అద్వితీయ అద్భుతమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు అంతవరకే. బట్ షీఈస్ నాట్ గాడెసెస్, షీఈస్ నాట్ ఏ
ఏంజల్ ఆర్ లైక్ దట్. ఏదో ఒక అద్భుతం చేయడానికి ఆమె ఒక దేవుడు కాదు, దేవత కాదు. ఆమె ధీరురాలు, ధన్యురాలు. సరే, అది పక్కన పెట్టండి. ఆమె యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని యేసుప్రభు తల్లి ఆయనతో చెప్పగా, ప్రభు అన్నారు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. మై టైమ్ ఎట్ నాట్ కమ్, నా సమయం ఇంకా రాలేదు. ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే, ప్రతి అద్భుతానికి, ప్రతి సూచక్రియకి, ప్రతి కార్యానికి, ప్రతి మహత్తరమైన కార్యానికి దేవుని సమయం ఉంటుంది. దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆ సమయంలో దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. అంతవరకు మనం ఓపికతో కనిపెట్టడం మంచిది. తొందరపడిపోయి, కంగారు పడిపోయి, బీపీ రేజ్ చేసుకుని, షుగర్ లెవెల్స్ పెరిగిపోయి, ఆయన తిట్టేసి, ఈయన తిట్టేసి, బొర్నాయాల కోసం బదులు కొట్టేసుకొని, ఆ గ్లాస్ నెర కొట్టేసి కింద పడేసి, నో, దిస్ థింగ్స్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. దేవుడు చేసే వరకు, దేవుని టైం, అపాయింటెడ్ టైం విల్ కమ్. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. సరే, ప్రభు అన్నాడు, నా టైం ఇంకా రాలేదమ్మని చెప్పి కాసేపు అయిన తర్వాత ప్రభు అంటున్నారు, అక్కడ కొంతమంది పిలిచి, అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి, రాతి బాణాలు. అందులో ద్రాక్షరసం పోసారు ఇంతకుముందు. ఇప్పుడు 6 రాతి బాణాలు ఖాళీగా అయిపోయి ప్రభు అన్నాడు, మీకు ద్రాక్షరసం కావాలంటే 3 పనులు చేయాలి. ఫస్ట్ది ఏంటంటే ఫిల్, నింపండి. రెండవది ముంచండి. నాలుగవది పంచండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. నింపండి, ముంచండి, పంచండి. ఫిల్, డ్రా అండ్ గివ్. ప్రేరా మరి ప్రభు నింపమని అన్నారు. నింపండి. దేంతో నింపమన్నారు ప్రభు? ద్రాక్షరసంతో నింపమల్లా. ద్రాక్షరసం ఎక్కడ ఉంది? అక్కడ ద్రాక్షరసం లేదు. ప్రభు అన్నారు, నీటితో నింపండి. ఫిల్ ద జార్స్ విత్ వాటర్. నింపండి. ఇప్పుడు దేవుని యొక్క సూచక్రియ, అద్భుత కార్యం నీ జీవితంలో జరగాలని మొట్టమొదట నీవు నీ హృదయాన్ని నింపాలి. దేనితో నింపాలంటే వాక్యంతో, నీళ్లతో. నీరు వాక్యాన్ని సాదృశ్యం. ఎఫెసీ 5:27 వాక్యమనే ఉదక స్నానము అంటాడు. వాక్యమనే ఉదక స్నానం అంటే నీటితో వాక్యం పోల్చబడింది. నీరు ఎలాగైతే మన శరీరాన్ని, మరి ఏదైనా వస్తువు, వాహనాలు, దేన్నైనా ప్రతిదాన్ని శుభ్రం చేసుకోవడానికి వాటర్ వాడతాం మనం. నీరు ఎలా శుభ్రం చేస్తుందో, కడుగుతుందో, మురుకును వదిలిస్తుందో, అలాగే దేవుని వాక్యం కూడా మన ఆత్మకు, మన శరీరానికి, మన హృదయానికి, ప్రాణాత్మ దేహాలకు పట్టిన ప్రతి మురుకుని తొలగిస్తుంది. కాబట్టి ప్రభు నీటితో నింపండి. ఈరోజు మనం మరి దేనితో నింపుకుంటున్నాం? మన హృదయం దేనితో నింపుకుంటున్నాం? కపటంతో నింపుకుంటున్నామా? ధనాపేక్షతో నింపుకుంటున్నామా? లోకాశలతో నింపుకుంటున్నామా? దేనితో నింపుకుంటున్నావు? విత్ వాట్ యు ఆర్ ఫిల్డ్ విత్. నువ్వు దేనితో నింపబడి ఉన్నావు? వాటన్నిటిని ఖాళీ చేసి నీ హృదయం అనే ఒక రాతి బాణను పిల్లరా, ఆ బాణలో నీటితో నింపు. ఫస్ట్ వాక్యంతో నింపు. అందుకే కొలసీ పత్రికలో ప్రభు చెప్తారు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసీ పత్రిక దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. పిల్లరా చూస్తే 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తాం. 16వ వచనంలో చివరి భాగం, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మనలో ఎలా ఉండాలంట? సమృద్ధిగా. ఉందా సమృద్ధిగా క్రీస్తు వాక్యం? అడపదడపుందా? ఏదో కొంచెం, ఏదో అప్పుడప్పుడు. క్రీస్తు వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాల. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మొదటిది ఫిల్, నింపండి. వాక్యంతో నింపండి, ప్రేమతో నింపండి, విశ్వాసంతో నింపండి. పిల్లరా, యథార్థతతో నింపండి. మన హృదయం నింపబడాలి. రెండవది ముంచండి. పాత్రలు పట్టుకుని ప్రభు అన్నారు, ఏమన్నారండి? 8వ వచనం, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రదానికి తీసుకుని పండుగ. ముంచి పిల్లరా, అదేంటంటే విశ్వాసమునకు తొలిమెట్టు. ముంచమనగానే వాళ్ళు ముంచుతున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించింది?
అరే నీరు కదా ఇది, ప్రజలకు కావాల్సిన ద్రాక్షరసం కదా, నీరు కాదు కదా, ఈయన ముంచమంటున్నాడేట్రా అని వారి మనసులో హృదయాల్లో రాలా. ఎందుకంటే చెప్పినోడు ఎవరంటే సర్వాధికారి. ఆ కార్యం చేయమని చెప్పినవాడు ఆయన మనుషుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఏమైనా చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విషయం ఈ పరిచారకులు నమ్మారు, ఉంచుతున్నారు. విశ్వాసము యొక్క ఆ యొక్క కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. ఈరోజు ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటే విశ్వాసంతో ఒక స్టెప్ ముందుకు వేయాలి. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు నీ కొరకు 10 అడుగులు వేస్తాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? చాలా కార్యాలు మన విశ్వాసం లేకపోవడం, అవిశ్వాసం వల్ల కార్యాలు ఆగిపోతున్నాయి, కార్యాల మధ్యలో ఆగిపోతున్నాయి, ముందుకెళ్ళలేకపోతున్నాం. విశ్వాసంతో ఒక స్టెప్ ముందుకేస్తే దేవుడు 10 స్టెప్లు వేస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు. నింపండి, ముంచండి, మూడోదేడు తెలుసా, పోయండి, తీసుకుని వెళ్ళండి, సప్లై చేయండి, అందరికీ వడ్డించండి. ఇది మూడవది విధేయత. ప్రైజ్ ది లార్డ్. మొదటిది వాక్యంతో నింపబడడం, రెండవది విశ్వాసంతో తొలిమెట్టు వేయడం, మూడవది విధేయత చూపించడం. పిల్లలు ముంచారు, అది ఇలా ముంచినప్పుడు మరి ఇలా చూస్తున్నప్పుడు అందులో వాటర్ ఉంది. అప్పుడు కూడా వారికి అనుమానం రాలా, అప్పుడు కూడా వారికి ఏమాత్రం భయం లేదు. ఎందుకో తెలుసా, పొయ్యమంటున్నాడు, వడ్డించమంటున్నాడు. వడ్డిస్తున్నప్పుడు కూడా భయం లేదు వారికి. ఎందుకో తెలుసా, ఈ వడ్డించమని చెప్పినోడు జీవం గల దేవుడు. ఆమేన్. ఈజ్ అ గాడ్ ఆఫ్ లివింగ్ గాడ్ అన్న విషయం వారికి తెలుసు. తీసుకెళ్ళి వడ్డిస్తున్నారా? వడ్డిస్తుంటే మరి ఎప్పుడు మారిపోయిందో ద్రాక్షరసంగా నాకు తెలియదు. కను రెప్పపాట్లో మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఫ్రాక్షన్ ఆఫ్ ఐ ట్వింకిల్ ఆఫ్ వాయిస్, ఒక కను రెప్ప పాటలో అద్భుతం జరిగిపోయింది అంతే. అప్పటి వరకు లేదు. నీళ్ళు పోసినప్పుడు నీరే, అద్భుతం జరగలే. ముంచినప్పుడు నీరే, తీసుకెళ్తున్నప్పుడు నీరే, వడ్డిస్తుండగా ఆ నీరు ద్రాక్షరసంగా ఒక్క క్షణంలో అద్భుతం చేస్తాడు. ఎలా చేస్తాడు నాకు తెలియదు. నీ నిరాశ, నిస్పృహ, నీ బాధలు అన్నీ ఎగిరిపోతాయి. ఒక్క అద్భుతం ప్రియులారా కొన్ని వందల వేల లక్షల మంది జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. నీ జీవితంలో సంతోషాన్ని నింపే ఆ శక్తి దేనికి ఉందంటే దేవుడు నీ జీవితంలో చేయబోతున్న ఒక సూచక్రియ ఉంది. ఎక్స్పెక్ట్ దట్ సూచక్రియ, ఆ సూచక్రియ, దట్ మిరకల్, ఎక్స్పెక్ట్ దట్ మిరకల్ టు నైట్. ద్రాక్షారసంగా మారిపోయి పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చారు కదా, ఆ ద్రాక్షరసం అందరూ కొట్టిస్తుంటే తాగుతున్నారు. అబ్బా ఎంత మధురంగా ఉంది, ఇటుకి ఎంత బాగుందంటే మనం ఎప్పుడు తాగలేదేది, ఎక్కడిది, ఎక్కడి నుంచి రప్పించాడు ఈయన? అసలే ఒరిజినల్గా ఇజ్రాయెల్ దేశంలో కానాను ప్రాంతంలో ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉంటాయి, ద్రాక్ష పంట ఎక్కువ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో మరి గ్రేప్ జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రిల్లర తెల్ల ద్రాక్షలు, నల్ల ద్రాక్షలు, ప్రిల్లర ఎర్ర ద్రాక్షలు, రకరకాల ద్రాక్షలు, గ్రేప్స్ ఉంటాయి, కనబడుతుంటాయి ఎక్కడ చూసినా మార్కెట్స్లో. గొప్ప మధురంగా ఉంటాయి. అంత మధురాన్ని ఎరిగిన వారు వీళ్ళు అంటున్నారు, అబ్బా ఎంత బాగుంది ద్రాక్షరసం, ఎక్కడిది ఇంత శ్రేష్టమైన ద్రాక్షరసం నీకు ఎక్కడ దొరికిందయ్యా? నువ్వు ఎక్కడి నుంచి రప్పించావు? ఏ దేశం నుండి రప్పించావు అని అందరూ విందు ప్రధాని దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ప్రతివాడు మంచి ద్రాక్షరసం మొదట పోసి జనులు మత్తుకున్నప్పుడు జబ్బు ద్రాక్షను పోస్తారు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావు అతనితో చెప్పారు. ఆయనకి మత్తిపోయింది పిల్లరా, మత్తిపోయింది పిల్లరా. మొత్తానికి మరి ఆ అద్భుతాన్ని చూసి ఆయన చుట్టూ ఉన్న 12 మంది శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఈ ఒక్క అద్భుతం ఆ వివాహంలో లోటుని తీర్చింది. ఈ అద్భుతం ప్రజల అక్కర తీర్చింది. ఈ అద్భుతం విందు ప్రధానికి శాంతి సమాధానం ఇచ్చింది, సంతోషం ఇచ్చింది. ఈ అద్భుతం శిష్యులను విశ్వాసంలో బలపరిచింది. చూడండి, ఒక అద్భుతం చుట్టూ ఎన్ని ఉన్నాయో అన్నిటి టచ్ చేసిన ఒక అద్భుతం, వన్ మిరకల్. ఈ రాత్రి మనం అదే ప్రార్థన చేయాలి. ప్రభా, ఒక్క అద్భుతం, సరైన అద్భుతం ఒక్కటే, ఆత్మ సంబంధమైన
ఆ అవసరమైన ఒక అద్భుతం మీ టైంలో మీరు చేయండి ప్రభు అని మనం అడగాల. అప్పుడు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చేస్తాడు. ఈ రాత్రి నేను మిమ్మల్ని కొంచెం లోతుకు తీసుకెళ్తాను. ద్రాక్షరసం అంటే ఏంటి? నీరంటే వాక్యం. ద్రాక్షరసం అంటే ఏంటి? దేనికి సూచనగా ఉంది? ద్రాక్షరసం దేనికి సూచనగా ఉందంటే యేసు రక్తానికి సూచనగా ఉంది. మొట్టమొదట మనం మీరు తర్వాత చదువు 1 కొరింథీ పత్రిక 11:25లో 1 కొరింథీ పత్రిక 11:25లో ఆయన ఒక గిన్నె పట్టుకుని పాత్రను పట్టుకుని అందులో ద్రాక్షరసం ప్రభు అంటున్నారు, ఇది మీ కొరకు చిందించబడిన నిబంధన రక్తము, నా రక్తము, దిస్ ఇస్ మై బ్లడ్. గ్రేప్ జ్యూస్ సిగ్నిఫైస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. పిల్లరా, మరి మన జీవితంలో యేసు రక్తం ఎంత ముఖ్యమైన పాత్ర పోషించిందండి. ఇఫ్ దెర్ ఇస్ నో బ్లడ్ ఆఫ్ జీసస్, వేర్ వీఆర్, వేర్ వీ విల్ బి. యేసు రక్తమే లేకపోతే, యేసే రక్తం చిందించకపోతే, ఆయన రక్తం వచ్చి మనం కడగకపోతే, మన ప్రాణాత్మ దేహాలను కడగకపోతే, మనస్సాక్షిని కడగకపోతే మనం ఎక్కడుందామంటే యేసు రక్తానికి సాదృశ్యం ఉంది. ఈ యేసు రక్తం మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధులుగా మార్చి, యేసు రక్తం మనల్ని ఏం చేసిందంటే నిష్కలంకంగా మార్చి పరలోకంలో తీసుకువెళ్ళడానికి, పరలోకం వెళ్ళటానికి ఇది ఒక మరి నిచ్చెనగా, ఇది ఒక మార్గముగా, కృప పొందడానికి యేసు రక్తం మనల్ని ఎంతగా మరి బలపరిచిందండి. ద్రాక్షరసం పిల్లరా మరి యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా ఈ ద్రాక్షరసం పిల్లరా దేని నుంచి వస్తుందంటే ద్రాక్ష ఆ ఫ్రూట్స్ నుంచి వస్తుంది. ప్రభు అంటాడు 15:1 యోహాను సువార్త, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. పిల్లరా, ఈ ద్రాక్షవల్లి లేకపోతే ద్రాక్షరసము ద్రాక్షవల్లి నుంచి వస్తుంది. ఈ యొక్క ఆశీర్వాదము, ఈ ఆశీర్వాదానికి సోర్స్ మన ప్రభు అయిన యేసయ్య. యేసు ప్రభులో నుండి వస్తుంది ద్రాక్షరసం. పిల్లరా, ద్రాక్షరసం అంటే యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. రెండవది, ద్రాక్షరసం దేనికి సూచనగా ఉంది? వాక్యంలో కీర్తన 104:15 చదవండి. కీర్తన 104:15, 104:15. శామ్ అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, ఓకే, నల్ల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగలకు మెరుగునిచ్చు తైలమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయములు బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము. ద్రాక్షరసం అంట హృదయాన్ని సంతోషపెడుతుందంటే ఇట్ గివ్స్ జాయ్. ద్రాక్షరసం అంటే సంతోషం, ఆనందం, నెమ్మది, ఆ విశ్రాంతి, ఆహ్లాదకరమైన పరిస్థితి, శాంతి సమాధానాలు. ఎంత అర్థం ఉందని ద్రాక్షరసానికి. ఈ ద్రాక్షరసం ప్రభు నీకు శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. వింటున్నారా? సంతోషం ఇస్తాడు ప్రభు నీకు. తన ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. నువ్వు పుట్టుడు దుఃఖంతో, కన్నీటి పరివంతమై, బాధల్లో శ్రమలో నలిగిపోతూ మూలుగుతూ ముక్కుతూ ఉండటం దేవుని చిత్తం కాదు. దట్స్ నాట్ గాడ్స్ విల్. మరి ఎందుకు వస్తున్నాయంటే కొన్నిసార్లు మన స్వయం కృపాపరాధం మనం చేసుకున్నాం. దేవుడు హృదయపూర్వకంగా ఎవరికి కీడు కలగజేయడు, ఎవరికి ఆయన కీడు కలగజేయడు. మన పాపమే, మన అవిధేయతే, మన లోపాలే, దేవుని విరోధంగా మనం చేసిన పాపాలే, ఇవన్నీ మనల్ని మరి ఆ బాధలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఈ రాత్రి ప్రభు మనకి సంతోషము, ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. చూడండి, యోహాను సువార్తలో మరి శిష్యులు సంతోషించేది. దే ఫిల్డ్ విత్ జాయ్. చూడండి 20వ అధ్యాయము 20 ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను పక్కకు చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించారు. మరల చదవండి. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించారు. అదే యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ గదిలో భయపడిపోతున్నప్పుడు యేసుప్రభు వారు లోపలికి వచ్చి
తలుపులు మూసి ఉండగా యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి యేసు ప్రభువాట ఆయన చేతులు ఆయన పక్కలో పొడిచారు కదండి, ఆ యొక్క స్పియర్తో వీటితో బల్లెతో పొడిచారు కదండి, ఆ పక్కలో ఉన్న గాయాన్ని చేతులు ప్రభు వారికి చూపించినప్పుడట వారందరూ చూసి ప్రభువుని చూసి సంతోషించారట. ఆయన గాయాలు చూసినప్పుడు మన దుఃఖం అంతా పోతుంది. గాయము అంటే ఏంటంటే, గాయము అయిందనుకోండి, ఆ గాయము తర్వాత ఏమొస్తుంది తెలిసి మనిషికి ఏమొస్తుంది? గాయం అయితే ఏమవుతుంది? సంతోషం ఉంటుందా? మాట్లాడరేటండి. గాయం ఉంటే గాయం వెనకతల బాధ, నొప్పి, గాయం వెనకతల ఎంతో మూలుగు ఉంటుంది. ఆ నొప్పి, ఆ బాధ, ఆ మూలుగంతా ఆయన తీసుకుని మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు. సీ మై వూండ్స్, సీ మై సైడ్, ఇట్ వాజ్ wounded. ఇలా ద సీక్రెట్, టాప్ సీక్రెట్, సంతోషం, ఆనందం పొందాలంటే ఆయన గాయాలు చూడాలి మనం. లుక్ అట్ హిస్ wounds, లుక్ అట్ హిస్ wounds. From his wounds we are getting healing, we are getting joy. The wounds of the Lord will remove every tear, every strike, every tear out of your life, and it will fill you with joy. ద్రాక్షరసం మరి యేసు రక్తానికి మాత్రమే కాదు, అది సంతోషానికి సాదృశ్యం. ప్రభునికి ఇస్తాడు ఈ రాత్రి శ్రేష్టమైన ద్రాక్షరసం. ఇంకా మనం మరి చూస్తే ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉందంటే, మరి మెడిసిన్కి సాదృశ్యం ఉంది. మెడిసిన్ దేనికి సాదృశ్యం ఉంది? మెడిసిన్. తిమోతిలో రాయబడిన మొదటి పత్రిక 5:23లో పౌలు గారు తిమోతితో ఒక మాట చెప్తున్నాడు. తిమోతిలో రాయబడిన మొదటి పత్రిక 5:23 చూడండి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసం కొంచెంగా పుచ్చుకో. తిమోతితో పౌలు అంటున్నాడు, నువ్వు వాటర్ తాగుతున్నా బాగానే ఉంది, కానీ నీ కడుపు జబ్బు ఉంది కదా, మరి ఇండైజెషన్ ప్రాబ్లం ఉందో, మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో, ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, కానీ నీకు తరచుగా వచ్చే బలహీనత కూడా వస్తుంది నీకు తిమోతి. కడుపు జబ్బు ఉంది, బలహీనత ఉంది, ఇండైజెషన్, ఇవన్నీ వీటి కోసం ద్రాక్షరసం కొంచెం తాగు, ద్రాక్షరసం పుచ్చుకో కొంచెం. ద్రాక్షరసము పిల్లరా మరి ఆరోగ్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇట్ గివ్స్ హెల్త్. ద్రాక్షరసం యేసు రక్తము, ద్రాక్షరసము సంతోషము. ద్రాక్షరసం అంటే మెడిసిన్. ఇట్ గివ్స్ హెల్త్. మీకు ముందు చెప్పండి, ద్రాక్షరసం మన ప్రభు అయిన యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు ఎవరి జీవితంలోకి వస్తారో, యేసు ప్రభువారు ఎవరు హృదయంలోకి వెళ్తారో వారికి ఆరోగ్యం. యేసు ప్రభువారు మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, అనారోగ్యం నుంచి విడిపించే దేవుడు. అందుకే 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంటల్లో నుండి ఆయన వారిని లేవనెత్తాడు. యెషయా 53:5-6 వచనంలో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. 15:26లో నిర్గమకాండం, నేను స్వస్థపరిచే యెహోవా నేనే, ఐగుప్తులకు కలిగేసిన రోగాల్లో ఏది నీకు రానివ్వను, నేను స్వస్థపరిచే యెహోవా నేనే. స్వస్థతకు సాదృశ్యంగా ద్రాక్షరసం అంటే స్వస్థతకు. 4వది ద్రాక్షరసం అంటే ఆమోస్ 9:13. ఆమోస్ 9:13 రాబో దినముల్లో 9:13 రాబో దినాల్లో కోయేవారు దున్నివారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు. అంటే విత్తనం ఇలా చల్లగానే ద్రాక్ష చెట్టు వచ్చేస్తుందంట, పండ్లు కాసేస్తాయంట, కోసేవారు వచ్చేస్తారంట, దున్నువారు కోసేవారు వస్తారంట, అంటే త్రొక్కువారు కూడా వస్తారంట, జ్యూస్ తీసేవారు కూడా వస్తారంట. అంటే వెంటనే విత్ ఇన్ నో టైం స్పీడ్గా దేవుడు అద్భుతాలు చేస్తాడు రాబోతున్న దినాల్లో అంటూ పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును,
కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. 14 వచనం అంటాడు ప్రభు, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పిస్తాను. పాడైన పట్టణములు మరలా కట్టుకుని వారు కాపురు ఉంటారు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. ప్రైజ్ ది లార్డ్. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమును నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట్లాడే. మధురమైన ద్రాక్షరసము స్రవిస్తుంది. కొండలు రసదారులు అయిపోతాయి. ఫుల్ ఆఫ్ జ్యూస్, ఫుల్ ఆఫ్ స్వీట్నెస్. ద్రాక్షరసము మధురమైన పరిస్థితికి సాదృశ్యంగా ఉంది. మధురమైన అనుభవాలు. ప్రభు నీ లోట్లన్నీ పూడుస్తాడు. మధురమైన అనుభూతులతో నింపుతాడు నీ లోట్లు. ఇలా నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. యు కెనాట్ ఫర్గెట్. నువ్వు మర్చిపోలేని సంఘటన, విషాదకరమైన సంగతులు ఒకవేళ నీ జీవితంలో జరిగి ఉండొచ్చు కాక. ప్రభు అంటున్నాడు మధురమైన ద్రాక్షరసం పర్వతాల మీద ప్రవహిస్తుంది. కొండలన్నీ రసదారులు అవుతాయి. మధురమైన అనుభూతి. పిల్లరా, నయోమి అంటది, ఇక మీరు నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అంటే మధురం. నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిల్లండి. ఆమె జీవితం చేదైపోయింది. పిల్లలు మోయాబు దేశంలోకి వెళ్ళిపోయింది. తన 2 కొడుకుల్ని భర్తను తీసుకుని ఈమె 4 కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. 2 కొడుకులకి వివాహాలు చేసింది. 5 అయ్యారు. పిల్లల తన భర్త 2 కొడుకులు చనిపోయారు. 3 చనిపోయారు. పిల్లల 6 అయ్యారు. 6 వెళ్తే 3 చనిపోతే 3 మరి అందులో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లల రూతును పట్టుకొని, పిల్లరా ఎంత దీనస్థితిలో సమృద్ధి గలదానైనా వెళ్ళి తిని ఏమి లేని దానికి ఇక్కడికి వచ్చాను. వచ్చేసరికి ఆమె ఇల్లు పాడైపోయింది. ఆమె పొలం ఎవడో తీసుకున్నాడు. పిల్లరా మరి ఏమీ లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఇల్లు లేదు, పొలు లేదు. పిల్లరా రోడ్లు పాలైపోయింది, బజారు పాలైపోయినట్టుగా అయిపోయింది. ఏమీ లేనట్టుగా. మారా అంటే అది అర్థం. ఏమీ లేనట్టుగా వచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు మరలా నయోమిని చీగిరింపు చేశాడు. పిల్లల రూతుని దేవుడు ఏర్పరుస్తుంది. అక్కడ ఉన్న ఒక ల్యాండ్ లార్డ్, భూస్వామిని దేవుడు సిద్ధపరిచి 2 వివాహం జరిగించాడు. రూతు జీవితాన్ని మరలా దేవుడు మెల్లగా చిగురింపు చేస్తున్నాడు. పిల్లరా నయోమి చూచి సంతోషించింది. పిల్లరా ఆ తర్వాత కొన్ని దినాలకి రూతుకి మరి బోయస్కి 2 కలిసి దేవుడు మంచి కొమ్మండి, బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ సన్ ఇచ్చాడు. ఆయన పేరు ఓబేదు. ఆ ఓబేదుని పట్టుకుని నయోమి పట్టుకుని తన భర్తని, తన 2 కొడుకుని చూసుకుంటుంది. పిల్లరా చాలా సంవత్సరాల తర్వాత నయోమి ముఖంలో ఏం కనబడుతుంది? చిరునవ్వు. ప్రైజ్ ది లార్డ్. చిరునవ్వు. షీ స్మైల్డ్. హర్ హార్ట్ వాస్ ఫిల్డ్ విత్ జాయ్. ఈ రాత్రి మారా అనుభవాన్ని మళ్ళా మధురంగా మార్చాడు దేవుడు. పిల్లరా ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మళ్ళీ మధురంగా మారుస్తాడు. ద్రాక్షరసం అంటే మధురమైన అనుభవాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యెషయా 60 చివరిగా యెషయా 65:8 మనం చూస్తే 65:8 మనం చూస్తే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఏమంటారు? అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుమని చెప్పుకుందురు కదా. నా సేవకులందరినీ నేను నశింప చేయకుండాన్నట్లు వారిని బట్టి నేను అలాగనే చేసేదాను. పిల్లల ద్రాక్షరసం చూసినప్పుడు క్రొత్త ద్రాక్షరసము అది దీవెనకరమైనది. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్, సైన్ ఆఫ్ బ్లెస్సింగ్. క్రొత్త ద్రాక్షరసం, న్యూ బ్లెస్సింగ్, నాట్ ఓల్డ్ బ్లెస్సింగ్. పాత ఆశీర్వాదం కాదు, పాత చింతకాయ పచ్చడి కాదు. క్రొత్త ద్రాక్షరసం ఇస్తాను నీకు ప్రభు. న్యూ వేలో
నువ్వు అన్ఎక్స్పెక్టెడ్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ఆశీర్వాదాన్ని విధానంలో నీ కళ్ళు జిగ్గుమంటాయి, నీ కనులు మెరుస్తాయి. యువర్ ఐస్ విల్ షైన్ వెన్ యూ సీ దట్ న్యూ బ్లెస్సింగ్. ద్రాక్షరసము మరి నూతన ఆశీర్వాదానికి, దీవెనకు సాదృశ్యమే పిల్లలు. మరి మనం చూస్తే కానాను దేశంలో మరి ఎష్కోలు అనే ప్రాంతంలో నంబర్స్ సంఖ్యాకాండం 13:23లో కానాను దేశంలో పిల్లల ద్రాక్ష అడలు గెలలు పిల్లల ఎన్నో మరి ఆ 12 మంది మోషే పంపించినప్పుడు వారికి కానాను దేశంలో ద్రాక్ష గెలలు కనిపించినట్టుగా మనం చూస్తాం పిల్లల. ఇంకా ఈ ద్రాక్షరసం బలి అర్పించిన తర్వాత మరి అక్కడ ఉన్నవారందరికీ మరి రొట్టెలతో పాటు ద్రాక్ష మరి గెలలు కూడా పంచుతారు. మరి మనం చూస్తే ఇవన్నీ దేవుని యొక్క మరి వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి నేను ముగించేస్తున్నాను. దేవుడు ఖాళీ పాత్రలని మొదట నీటితో నింపి తర్వాత దాన్ని ద్రాక్షరసంగా మారుస్తాడు. డైరెక్ట్గా ద్రాక్షరసాన్ని ఆయన మరి సృష్టించగలడు, బట్ అది ఆయన మార్గం కాదు. ఏమీ లేని దాంట్లో సమస్తము చేయగలడు, కానీ కొన్నిసార్లు అలా చేయడు. కొన్నిసార్లు మనం చేయాల్సిన పని మనం చేయాలి. అన్ని దేవుని మీద మనం పెట్టకూడదు. మనం చేయాల్సింది మొదట మనం చేస్తే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ నీకు ఇస్తాడు. నేను వెతకను, ఆయన రాజ్యాన్ని వెతకను, ఆయన నీతిని వెతకను, మొత్తం అన్నీ నాకు ఇచ్చే అంటే అది ఆయన పద్ధతి కాదు, అది ఆయన విధానం కాదు. నేను మోకరించను, నేను ప్రార్థన చేయను, నేను వాకింగ్ చదవను, అంటే నేను పరిశుద్ధంగా ఉండను, దేవుని భయం కలిగి ఉండను, అంటే సినిమాలో చూస్తాను, టీవీలో చూస్తాను, మందు కొడతాను, సీక్రెట్గా దమ్ము కొట్టేస్తుంటాను, బూతు మాటలు మాట్లాడుతుంటాను, అందరు జరుగుతుంటాను, కోపంతో అన్ని చేస్తాను, మోసాలు చేస్తుంటాను, అన్నీ చేస్తుంటాను. ప్రభు నన్ను దీవించాలంటే నో. మొదట నీ హృదయాన్ని నీటితో నింపాలి, వాక్యంతో నింపాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని వాక్యంతో నింపుతావో ఆ నీటిని ప్రభు ద్రాక్షరసంగా మార్చేస్తాడు. మధురమైన శ్రేష్టమైన ద్రాక్షరసంగా, గొప్ప ఆశీర్వాదం. ఈ రాత్రి ద్రాక్షరసం అంటే ఏంటో మనం విన్నాం, దాని ఆశీర్వాదం, దాని అర్థాలు మనం దేవుని వాక్యంలో విన్నాం. పిల్లల ఈ అద్భుతం జరగాలంటే 3 చేయాలి. మొదటిది ఏం చేయాలి? నింపాలి, ముంచాలి, వడ్డించాలి, పంచాలి. నింపాలి, ముంచాలి, పంచాలి. ఎప్పుడైతే మనం మన రాతి పనులు అలా నింపుకుంటామో, విధేయత చూపిస్తామో, లోబడి విశ్వాసంతో ముందుకు సాగుతామో, దేవుడు సూచక్రియ చేస్తాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను ఈ రాత్రి ప్రభు మనందరికీ, లైవ్లో వాక్యం ఉంటున్న వారందరికీ ప్రభు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేద్దాం. అందరు తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తుండగా మీరు అందరూ ఏకీభవించండి. పిల్లలు మీ అవసరతలు ప్రభుత్వం చెప్పండి. ప్రార్థన చేస్తుండగా టెల్ యువర్ నీడ్స్ టు ద లార్డ్. ప్రభుకి నీ అక్కర కానీ అక్కర్లో ఏమైనా ఉంటే చెప్పండి. కళ్ళు మూసుకుని చేతులు ఎత్తి అడగండి, ప్రభా పలానా అవసరతలు ఉన్నాను తండ్రి, అవసరతలు తీర్చు ప్రభా అని. ఇప్పుడే మీరు ప్రార్థనపూర్వకంగా ప్రార్థనలకు ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నాయన, దయకే వందనాలు, మీ దయకే వందనాలు. ఈ రాత్రి ప్రభా నాయన మీరు కానాలో నాయన నీటిని ద్రాక్షరసంగా మార్చి మొదటి సూచక్రియ జరిగించి ప్రభా ఎంతమందికి ఒక్క సూచక్రియ ఎంత సంతోషాన్ని, ఎంత ఆనందాన్ని, ఎంత ఉజ్జీవాన్ని, ఎంత బలాన్ని అనుగ్రహించిందో. ఒక్క సూచక్రియ మీ టైమింగ్లో, మీ సమయంలో మీరు ఒక్క సూచక్రియ జరిగిస్తే అది ఎన్ని రకాలుగా ప్రభా వర్క్ చేస్తుందో ఈ రాత్రి మేము చూసాం తండ్రి. ఈ రాత్రి తండ్రి నీ ప్రజలకి ఒక అద్భుతం కావాలయ్యా. దే నీడ్ ఏ మిరకల్. నీ ప్రజలకి అద్భుతం కావాలి, ఒక ఆశ్చర్యక్రియ జరగాల. దేని కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి? డూ ఇట్ నౌ లార్డ్, డూ ఇట్ నౌ. ఇప్పుడే చేయండి నాయన, ఇప్పుడే చేయండి తండ్రి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు వారి హృదయాలు నీటితో నింపుతున్నారు, వాక్యంతో నింపుతున్నారయ్యా. లార్డ్ ఫిల్ నాయన, నింపమన్నావు, ముంచమన్నావు, వడ్డించమన్నావు నాయన తండ్రి, తీసుకుని వెళ్ళి వడ్డించమన్నావు నాయన తండ్రి. నాయన వాక్యంతో నింపుకొని అయ్యా ముంచి ఇంత విశ్వాసంతో అడుగులు వేస్తూ తండ్రి, లోబడుతూ విధేయత చూపిస్తూ మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటే నీ వాక్యము నీటితో పోల్చబడింది నాయన. నీరు ఎలా శుభ్రం చేస్తుందో మీ వాక్యం కూడా మమ్మల్ని కడిగి పవిత్రం చేస్తూ
ఒక అద్భుతం జరగాలంటే వాక్యమే మూలమని, తండ్రి విధేయతే మూలమని, విశ్వాసమే మూలమని ఈ రాత్రి మాతో మాట్లాడావు తండ్రి. ఒక్క సూచక్రియ అక్కడ ఉన్న శిష్యులు నేను విశ్వాసం ఉంచాను రాయబడింది నాయన. నీ ప్రజలు నాయన నమ్మలేకపోతున్నారు, విశ్వాసం సడలిపోతుంది ప్రభా, విశ్వాసం సన్నగిలిపోతుంది నీ ప్రజల్లో. ఇప్పుడే విశ్వాసాన్ని బలపరుచుతారు. స్ట్రెంగ్థెన్ దెమ్, రిస్టోర్ దేర్ ఫెయిత్, రిస్టోర్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరింపచేయండి. ఇప్పుడే మీ కృపా కార్యం నీ బిడ్డల జీవితంలో జరిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్న బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, మన కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసుప్రభు వారి కృప, ప్రియ తండ్రి యొక్క ఆశీర్వాదం, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, దీవెన, గొప్ప ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో సమృద్ధిగా ప్రభు రాకడ వరకు జరిగించబడి ప్రభువులో స్థిరపరచునుగాక. ప్రైజులందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. మీకోసం మేము ప్రార్థన చేస్తాము. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపించండి, మీ ప్రార్థన అవసరం మాకు పంపించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. కోటోట్లో దేవుని మందిరం కట్టబడుతుంది, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం ఎంత అవసరం. ఈ సమయంలో మోజెస్ ఆనందం మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, యేసు ప్రభు ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ప్రభు ఎలాంటి బ్లెస్సింగ్స్ చేస్తాడు అని చెప్పబోతున్నాను. ప్రభు ఎలాంటి బ్లెస్సింగ్స్ చేస్తాడంటే, ప్రభు మనకి ఎలాంటి బ్లెస్సింగ్స్ చేస్తారంటే, కుమారుడా, సింహం, ఇలాంటి బ్లెస్సింగ్స్ చేస్తాడు. మర్చిపోలేని కార్యాలు, ఎప్పుడు మర్చిపోలేని కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యపోయేటట్లుగా చేస్తాడు. కళ్ళు తిరిగిపోతాయి, అలా చేస్తాడు ఇప్పుడు కార్యాలు. ప్రభు ఎలాంటి మాటలు మన కోసం మాట్లాడతాడంటే, ఎలాంటి మాటలు అంటే, బైబిల్లో మనుషులు, విశ్వాసులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారంట. ప్రభు కుమారుడు సింహంతో పోల్చాడు. మన దేవుడు పెట్టింది సింహంతో పోల్చాడు. మనం ఇంకా దేంతో పోల్చాడంటే, పావురంతో పోల్చాడు, గొర్రెపిల్లతో పోల్చాడు. ఇంత మంచి ఆయన వస్తుంది మనకు పోల్చాడు. సరే, ఇంకా దేంతో పోల్చాడంటే పక్షితో అంట. పక్షిరాజు అవనం వలె కొత్తగా చేస్తాడు, ఆరోగ్యం దయచేస్తాడు, మన ఆరోగ్యం బలం ఇస్తాడు ప్రభు. దేవుడి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజంతా మీకు జనం వచ్చినప్పుడు Amen. Praise the Lord. God bless you. Shalom. అందరూ ఎవరైనా ప్రార్థన 8 కల్లా కలుపుతున్నాం. Praise the Lord. Shalom.